వైసీపీ హయాంలో మిర్చి యార్డులో జరిగిన అవినీతి అక్రమాల నుంచి ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను బదిలీ చేసింది. మొత్తం 21 మందికి స్థానచలనం కలిగింది. ప్రభుత్వ చర్య మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. గుంటూరు మిర్చి యార్డుని రైతుల కోసం కాకుండా తమ అక్రమార్జనకు వేదికగా వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ఉపయోగించుకున్నారు. మార్కెట్ యార్డులో అక్రమ నియామకాల నుంచి జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం వంటి వ్యవహారాలతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. మిర్చి యార్డు ఆదాయానికి గండి కొట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కొంతమంది అధికారులు, సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం చూపించారని, యార్డు ఆదాయానికి గండి కొట్టారని నిగ్గు తేల్చింది. 2019-2024 మధ్యకాలంలో పనిచేసిన అధికారులు, సిబ్బందిలో కొందరు అక్రమాలకు పాల్పడ్డం, మరికొందరు ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 347.70 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండిపడిందని విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా 18 మందిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఛార్జ్ మెమోలు అందుకున్న వారందరిపైనా బదిలీ వేటు పడింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మార్కెటింగ్ శాఖ అధికారుల పరిధిలో బదిలీలు చేశారు. విజిలెన్స్ నివేదికను ఆధారంగా తప్పు చేసిన వారిని గుర్తించి బదిలీ చేసినట్లు తెలిసింది. వీరిలో 15 మంది సూపర్వైజర్లు, 2 సహాయ కార్యదర్శులు, గ్రేడ్ 2 కార్యదర్శి ఒకరు, గ్రేడ్ 3 కార్యదర్శి ఒకరు, ఒక యూడీసీ, జేఎంఎస్ ఒకరు ఉన్నారు. బాపట్ల, ఒంగోలు, పల్నాడు జిల్లాలతో పాటు ప్రతిపాడు వ్యవసాయ కమిటీలకు వీరిని పంపించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగుల్ని కేవలం బదిలీలతో సరిపెట్టారని, వారి చర్యల వల్ల ప్రభుత్వానికి, రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.